ఓం శ్రీ అరుణాచలేశ్వరాయ నమః. గ్రంథం పేరు కపాలమోక్షం, ఒక ఆత్మయోగి ఆత్మకథ. గ్రంథ రచయిత పరమహంస. అధ్యాయం 76వ భాగం. ఆదియోగి నిజంగానే సంపూర్ణ కపాలమోక్ష స్థితిని పొందాడా? అలాగే ఇక్కడ కొంతమందికి చిన్న ధర్మ సందేహం రావచ్చు. అది ఏంటంటే, ఆదియోగి నిజంగానే సంపూర్ణ కపాలమోక్ష స్థితిని పొంది నిశ్చల స్థితిలో ఉన్నాడని ఎలా చెప్పగలరు? ఎందుకంటే ఈ దృశ్యాలు 36 కపాలం రికార్డు చెయ్యలేదు కదా. అంటే దీనికి సమాధానంగా ఆదియోగి నిశ్చల స్థితి అనగా శాశ్వత మరణం పొందకపోతే అది ఒకటి ఉన్నదని, దాన్ని పొందాలని జ్ఞానం మనకు ఎలా తెలుస్తుంది, ఎలా కలుగుతుంది? విశ్వంలో ఎవరికో ఒకరు ఈ స్థితిని పొందితే దాని అనుభవం, అనుభూతి, జ్ఞానం ఈ విశ్వమునందు ఉంచితే, ఎవరైనా ఈ సాధనా స్థాయికి వచ్చినప్పుడు ప్రకృతి మాత ఈ విషయంలో ఉంచిన విజ్ఞాన సమాచార స్థితి మనకు అందించడం చేసింది. అంటే ఈ లెక్కన ఆదియోగి అన్ని రకాల ఆలోచనలు, సంకల్పాలు, స్పందనలు చేసి సంతృప్తి చెంది పరమ ప్రశాంతంగా మహానిర్వాణ శక్తితో మహానిర్వాణం చెంది ఉన్నాడు కదా. ఇది రికార్డు అయితే ఆయన ఎలా శాశ్వత మరణం పొందుతాడు? బ్రతికి ఉన్నట్లే కదా. అందుకే ఈ ఆఖరి దృశ్యం రికార్డు కాలేదు. అంటే ఆయన శాశ్వత మరణం పొందినట్లే కదా. రికార్డు అయితేనే సమస్య, రికార్డు కాలేదంటే పరిష్కారం పని అయినట్లే. చనిపోయిన వాడు తన మరణ దృశ్యాలు ఎలా రికార్డు చేసుకుంటాడో ఒక్కసారి ఆలోచించండి. రికార్డు చేసుకున్నాడు అంటే వాడు మరణించినట్లు కాదు కదా. ఎలా మరణించిన వాడవుతాడు? కాబట్టి మనకి ఆదియోగి శాశ్వత మరణం దృశ్యాలు ఎక్కడా కూడా రికార్డు కాలేదు. అంటే ఆయన నిజంగానే మరణం అనగా సంపూర్ణ కపాలమోక్ష స్థితి అనగా మనోనిశ్చల స్థితిని పొందినట్లే కదా. ఆలోచించండి. అంతెందుకు, మన మతాల పూజించే వివిధ రకాల నామదేవుళ్ళు చివరికి ఎక్కడికి చేరుకున్నారు? శ్మశానంలోనే కదా. మహాశివుడు శ్మశానవాసి అన్నారు, అమ్మవారు కాళికాదేవి శ్మశానవాసి అన్నారు. మా దేవుడికి సిలువ వేయబడి మరణమునకు పొంది 3 రోజుల తరువాత స్వప్న శరీరంతో దర్శనమిచ్చినారని ఒక మతం వారు చెబుతున్నారు. అలా ఆ దేవుడు జీవసమాధి చెందటం వలన వారి సమాధిలోనే మేము ప్రార్థన చేస్తున్నాం అని మరొక మతం వారిని చెప్పకనే చెప్పారు కదా. అంటే వీరందరి దేవుళ్ళు చిట్ట చివరికి మనం పొందే శ్మశానం వరకు చేరుకున్నారు కదా. అప్పుడు ఆదిలో ఆదియోగి ఇలాంటి శాశ్వత మరణమును పొందకపోతే మరి వీరి అంశలైన వీరందరికీ, మనందరికీ మరణాలు ఎలా సంభవిస్తాయి? ఆదియోగి మరణించకపోతే మనం ఎప్పుడూ భౌతిక మరణం లేని నిత్య చిరంజీవులుగా ఉండేవాళ్ళం కదా. మరి అలా ఉండటం లేదు అంటే ఆదియోగి ఆదిలో సంపూర్ణ కపాలమోక్ష స్థితిని తప్పనిసరిగా పొంది ఉండాలి. కానీ ఈ దృశ్యం రికార్డు కాలేదు, సాక్ష్యం లేదు. ఉంటేనే తంట, లేకపోతే అయినట్లే కదా. మన మరణ సమయం ఎప్పుడు అని తెలుసుకుంటాం, కానీ మనం మరణం పొందిన విషయం అందరికీ ఎవరూ కూడా అనగా మనం, మన దైవాలు, మన పరమాత్మలు తెలుసుకోలేరని గ్రహించండి. అంటే ఉంటే వాడు ప్రాణాలతో ఉన్నట్లే కదా. వాడు మరణం పొందినట్లుగా ఎలా అవుతుంది? జాగ్రత్తగా ఆలోచించండి. ఈ మరణ చిదంబర రహస్యం మీకే అర్థమవుతుంది. అంటే ఆదిలో మనమంతా ఒకసారి పుట్టటం, పెరగటం, మరణించటం అంతా కూడా 3 నిమిషాల్లో జరిగిపోయింది. అందులో 2 నిమిషాలు పుట్టుక, పెరగటం అంటే సృష్టి స్థితి, ప్రకృతి దృశ్యాల రికార్డు అయితే, మరణించడం అంటే లయం, ఆ ప్రక్రియ ఆఖరి 1 నిమిషంలో రికార్డు కాలేదు. రికార్డు అయి ఉంటే వాడు మరణమును ఎలా పొందినవాడు అవుతాడు కదా. కాబట్టి మొదటి 2 ప్రక్రియలు జరిగినప్పుడు అంతే సహజంగా 3వ ప్రక్రియ కూడా జరిగి ఉండాలి కదా. జరిగిపోతుంది, జరిగిపోయింది. కాకపోతే ఇది జరిగింది అనటానికి సాక్ష్యంగా మనకి రికార్డు దృశ్యం లేదు, అంతే తేడా. ఉంటే అది జరిగినట్లు కాదు కదా. పోనీలే, మరణమును వేరే వాళ్లకు ఇవ్వచ్చు కదా. అంటే వేరేది కానీ, వేరే వాడు కానీ
వేరేవాడు ఉన్నాడనేవాడు కానీ మరొకడు లేడు కదా. ఉన్నది ఒక్కటే కదా. ఉన్నది ఒక్కడే కదా. ఉన్నది ఒక్కటే కదా. ఆ ఒక్కడే తన మరణం ఎలా రికార్డు చేసుకుంటాడు? చేసుకోలేడు కదా. తన మరణమును తన బ్రహ్మరంధ్రం ప్రాంతంలోని బ్రహ్మాండ చక్రంలోని 36 తలలలోనే రికార్డు చెయ్యాలి కదా. ఎప్పుడైతే తను శాశ్వత మరణం పొందినప్పుడు ఈ తలలు కూడా మరణం పొంది ఉండాలి కదా. అప్పుడు ఈ తలలు కాస్త కపాలములుగా మారితే ప్రాణశక్తి నిర్జీవులుగా మారినప్పుడు అవి ఎలా రికార్డు చేస్తాయి? మరణం పొందితే మన అస్థిపంజరం అలాగే మన కపాలమునకు ప్రాణశక్తి ఉంటుందా? వాటి విలువ ఉంటుందా? ఉండదు కదా. అలాగే ఆదియోగి అస్థిపంజరం పరిస్థితి కూడా అంతే. అంతెందుకు, ఈ ఆదియోగి నిజంగానే శాశ్వత మరణం పొందినాడు అనటానికి ఒక బలమైన ఆధారం ఒకటి ఉన్నది. అది ఏమిటంటే మన బ్రహ్మరంధ్రంలోని బ్రహ్మాండ చక్రమునందు ఉన్న ఏకమూల కపాలమునందు మరి ధ్యాన స్థితిలో ఉన్న అస్థిపంజరం ఒకటి ఉన్నట్లుగా, దీనిని చూసినట్లుగా, దానికి 36 కపాలాలు ఉన్నట్లుగా పరమ యోగులు పరమ గురువులు ఎలా చెప్తున్నారు? ఇట్టి అనుభవం నిజమేనని స్వయంగా మేమే స్వానుభవం పొందటం జరిగింది కదా. మరి ఈ అస్థిపంజరం ఎవరిదై ఉండాలి అంటే ఆదిలో ఎవరో ఒకరు శాశ్వత మరణం పొంది అస్థిపంజరంగా మారింది అని బలంగా తెలుస్తోంది కదా. పైగా ఇది మనకి సాధన అంతిమ స్థితిలో అలాగే సాధన అంతిమ స్థానమునందు ఈ విచిత్ర అస్థిపంజరం అనగా బ్రహ్మరంధ్రం నందు మాత్రమే ఉన్నట్లుగా మనకు దర్శనమిస్తోంది. అంటే ఆదిలో ఆదియోగి తన అంతిమ సాధనా స్థితి ఇదేనని చెప్పినట్టు చెప్పకనే చెప్పినట్లు లేదు. ఆలోచించండి, విషయం మీకే తెలుస్తుంది. ఈయన శాశ్వత మరణం పొందకపోతే అందరిలాగానే సజీవమూర్తిగా బ్రహ్మరంధ్రం నందు దర్శనం ఇవ్వాలి. కానీ అలా జరగకుండా చిట్ట చివరి అంతిమ రూపస్థితిగా పైగా ధ్యాన స్థితిలో కూర్చున్న అస్థిపంజరం కనపడుతోంది. మిగతా నామరూప దేవుళ్ళు అందరూ కూడా మనకి ఆయా చక్ర స్థానాలయందు సజీవమూర్తులుగా ఆయా శరీరాలతో కనపడుతూ చివరికి పరమశూన్యమునందు అంతర్ధానం అయినట్లుగా మేము మా సాధన యందు అనుభూతులు పొందటం జరిగింది. మీకు అన్నీ తెలుసు కదా. అలాగే అంతిమ సాధనా స్థితిలో ఆదియోగి అంతిమ ధ్యాన స్థితిలో ఉన్న అస్థిపంజరం కనపడింది. పైగా ఈయన తన ధ్యాన తపస్సులో జీవసమాధి చెంది శాశ్వత ఆనందం పొందినట్లుగా మనకి కనిపించే ఈ అస్థిపంజరం యొక్క ధ్యాన స్థితి అని చెప్పకనే చెబుతోంది కదా. మనకి మహాశివుడు ఎప్పుడు ధ్యానముద్రలో ఉన్నట్లుగా వివిధ చిత్రాలలో ఈపాటికే చూసి ఉంటారు కదా. కాకపోతే అది సజీవమూర్తిగా ధ్యాన స్థితిలో ఉన్నట్లుగా కనపడతాయి. నిజానికి అది ఆ యోగి లేదా ఆదిదేవుడు, ఆదియోగి లేదా ఆదిదేవుడు శాశ్వత మరణమును పొంది ధ్యానస్థితి అస్థిపంజరమును పొందినాడు. అంటే ఎవరి శరీరాలయందు బ్రహ్మరంధ్రం వద్ద కనిపించే అస్థిపంజరం ఎవరిది వారిదే అన్నమాట. ఎవరికి వారే బ్రతికి ఉన్న శవాలన్నమాట. చనిపోయినా కూడా బతికే ఉన్నామని, వారే భ్రమాభ్రాంతి మాయలో ఉంటున్నారని ఈపాటికే గ్రహించి ఉంటారు. ఎందుకంటే వారి తలలోనూ వారి 36 కపాలాల అస్థిపంజరం తప్పకుండా ఉంటుంది. అస్థిపంజరం ఉన్నది అంటే మరణం పొందినట్లే కదా. ఈ విషయం తెలుసుకున్న వివిధ రకాల యోగులు లోకానికి ఆదిదేవుడు లేదా ఆదియోగి లేడు అని తెలిస్తే లోక విపత్తు జరుగుతుందని భయంతో చనిపోయిన ఆదిదేవుడు కాస్త బతికే ఉన్నాడని, ఆయన మృత్యుంజయుడని, మరణ భయం లేదని, మహాకాలకూట విషం తన కంఠంలో ఉంచుకున్నా కూడా మరణం పొందలేదని ఇలా పలు కథలు కథనాలు ప్రచారం చేసినారు. తాము చూసిన 36 కపాలాల అస్థిపంజరం కాస్త సజీవమూర్తిగా 36 తలల సదాశివమూర్తిగా మార్చి లోకానికి అసలు సత్యం చెప్పకుండా అసత్యమునే సత్యమని స్వయంగా ప్రచారం చేసి మనల్ని మహామాయలో ఉంచినారు. ఈ విషయాలన్నీ కూడా మా స్వానుభవాలు అయ్యేదాకా మాకు తెలియరాలేదు.
తెలిసిన తరువాత నోట మాట రాలేదు. ఇదంతా కూడా ఒకప్పటి రికార్డు దృశ్యాలని తెలియగానే మా మతి పోయింది, పిచ్చెక్కినది, వెర్రి వచ్చింది, మౌనమే మౌన భాష అయ్యింది. కాకపోతే దీనివల్ల కనిపించేది అసత్యమని, కనిపించనిది సత్యమని, నిజానికి లోకానికి చెప్పడానికి బదులుగా కనిపించేది సత్యమని, కనిపించనిది అసత్యమని మన ఆది పూర్వీకులు అసత్య ప్రచారం చేయటం చాలా బాధ అనిపించింది. ఒకప్పుడు ఆదిలో దేవుడు ఉన్నాడు కానీ ఇప్పుడు లేడు. ఒకప్పుడు మా ముత్తాత ఉండేవాడు, ఒకప్పుడు మా ముత్తాత ఉన్నాడు, ఇప్పుడు లేడు. ఇదే విధంగా అనగా దేవుడు ఒకప్పుడు ఉండేవాడు, ఇప్పుడు లేడు ఆనాడే చెప్పేసి ఉంటే జనాల్లో దేవుడంటే భయం, దేవుడంటే ఒక నమ్మకం, దేవుడంటే భక్తి వ్యాపారం, దేవుడంటే అది, దేవుడంటే ఇది అనే భావాలు ఉండేవి కావు కదా. శాస్త్రాలు తెలుసుకున్నారు, శాశ్వతంగా ఎవరూ ఉండరని తెలుసుకున్నారు. కానీ తాము తెలుసుకునే యథార్థ సత్యజ్ఞానమును లోకానికే చెప్పటానికి భయపడుతున్నారు. ఎందుకంటే దేవుడు లేడు అంటే నమ్మకాలు పోతాయి, భయాలు పోతాయి, పాపాలు పెరుగుతాయి, అరాచకాలు పెరుగుతాయి, హింసలు పెరుగుతాయి, నా బొంద పెరుగుతుంది, నా బూడిద పెరుగుతుంది అంటూ రకరకాలుగా ఊహించుకుంటూ విషయం చెప్పలేదు. ఇదంతా తెలుసుకున్న వాళ్ళు ఇదంతా కూడా అనగా విశ్వజీవ నాటకం అంతా కూడా అనగా మనకి కనిపించేది, తెలిసేది, జరిగేది అంతా కూడా ఒకప్పటి ఆదిలోనే రికార్డు అయిన దృశ్యం, నాటకమని ఎందుకు తెలుసుకోలేకపోయారో నాకైతే అర్థం కాలేదు. అప్పుడు ఆదిలో ఏమి జరిగి ఉంటే అది ఇప్పుడు మనం చూస్తున్నామని, కొత్తగా చూసేది ఏమీ ఉండదు కదా. ఆదిలోనే మన జీవనాటకమునందు హింసలు, అరాచకాలు, పాపాలు, పుణ్యాలు ఇలాంటివి భయంకర దృశ్యాలు రికార్డు అయి ఉంటే వాటికి దేవుడు లేడు అని చెప్పినంత మాత్రాన మార్చగలరా? ఎవరూ కూడా మార్చలేరు కదా. ఎందుకంటే ఇదంతా రికార్డు దృశ్యమే కదా. చూసేవాడు కూడా తను రికార్డు చూస్తున్నట్లుగా ఒక రికార్డు అయ్యింది కదా. ఇలా మన పూర్వీక యోగులు ఈ రికార్డు దృశ్యాలు చూసి అవి భవిష్యత్తులో జరగబోయే దృశ్యాలని భావించుకొని అవి జరగకుండా ఉండాలనే తపన, తాపత్రయంలో ఈ లోకంలో లేని దేవుడు ఉన్నట్లుగా తమ జ్ఞానంతో ప్రచారం చేసినారు. భక్తి ఉద్యమాలే చేసినారు, భక్తి ప్రచారాలే చేసినారు, మత ప్రచారాలు తీశారు. అసత్యమును సత్యముగాను, సత్యము అసత్యముగాను అనగా కనిపించేది సత్యముగాను, కనిపించనిది అసత్యముగా లోకానికి ప్రచారం చేసి అతి పెద్ద తప్పు చేశారని మా మనోదృష్టికి వచ్చింది. అసలు భయపడటానికి ఇక్కడ ఏముంది? నా బొంద నా బూడిదే అంతా కూడా ఆదిలో జరిగిపోయిన రికార్డు దృశ్యమే కదా. మరి ఎందుకు భయపడుతున్నారో నాకైతే అర్థం అవ్వటం లేదు. అంటే తమ మనోనేత్రం ముందు ఆ దేవుని జీవ సమాధి చెందుతున్న సమయంలో ఆయన చూసిన, ఆయన తెలుసుకున్న, అతను వేసిన జీవన దృశ్యాలు రికార్డు అవ్వటంతో ఆ రికార్డు దృశ్యాలు వీరందరికీ కనపడుతూ ఉండేసరికి, అందులో హింసా దృశ్యాలు చూసేసరికి దానిని ఆపాలని, దానిని జరగకుండా చూడాలని, అలా ఉండాలి అంటే లేని దేవుడు ఉన్నట్లుగా ప్రచారం చేయాలని అనుకోవటమే. అది తప్పు కదా. మీరే ఆలోచించండి. అంటే వీళ్ళు అందరూ కూడా ఆఖరిలో జరగబోయే ఆత్యంతిక ప్రళయం దృశ్యాలు చూడటం జరిగింది. వాటిని చూడగానే వీళ్ళందరికీ వణుకు, భయం, మరణ భయాలు కలిగి రాబో విపత్తు ఆపాలంటే మనం లేని దేవుడు ఉన్నట్లుగా అందరినీ నమ్మిస్తే ఆయనే ఈ విపత్తు జరగకుండా చూసుకుంటాడని తప్పుడు ప్రచారం చేసి ఉండాలి. అంటే ఇది ఎలా ఉంటుందంటే ఆదిత్య 369 సినిమాలో హీరో తన భవిష్యత్తులోనికి వెళ్ళినప్పుడు తను చనిపోయే భవిష్యత్తు దృశ్యాలు చూస్తాడు, కానీ పూర్తిగా చూడడు. మరణం దృశ్యాలు మాత్రమే చూస్తాడు. తను తిరిగి బతికి ఉంటాను అనే రాబో దృశ్యం చూడకుండా వెనుతిరుగుతాడు. అలాగే మన పూర్వీక మహర్షులు కూడా వారి బ్రహ్మరంధ్రంలోని ఆఖరిగా రికార్డు అయిన అత్యంతిక ప్రళయాలు దృశ్యాలు చూసి మరణ భయమును పొంది వెనుతిరిగి లేనిది ఉన్నట్లుగా ప్రచారం చేసినారు. అంటే ఒక భయంకరమైన హర్రర్ సినిమా చూసి భయపడి వెనుతిరిగినారన్నమాట.
కాకపోతే ఈ ప్రయాణంలో ఎవరికి వారే తమ మరణాలు తను ఎలా చనిపోతున్నాడో తెలుసుకునేసరికి వణుకు భయం మొదలై దేవుడు లేడు అని ప్రచారం చేస్తే తమకి ఇలాంటి గతి పడుతుందని ప్రకృతి మనకు సందేశం ఇస్తోందని భ్రమపడి భయపడి లేని దేవుడిని ఉన్నట్లుగా ప్రచారం చేయడానికి పూనుకొని ఉండాలి. నిజానికి ఇదంతా కూడా ఆదిలో జరిగిన ఆత్యంతిక ప్రళయ దృశ్యాలే మనం చూసినామని, ఆదిలో మనం ఎలాగా మరణం పొందినామో ఆ రికార్డు దృశ్యాలను మనం చూస్తున్నామని, కాబట్టి వీటిని మనం మార్చలేమని, కేవలం చూడటమే జరుగుతోందని రెండవ మన్వంతరంలో చూసిన మన పూర్వీకులు గ్రహించి ఉంటే కథ మరోలా ఉండేది. నిజానికి వీళ్ళంతా ఆదిలో ప్రథమ మన్వంతరంలో జరిగిన రికార్డు దృశ్యాలే తిరిగి రెండవ మన్వంతరంలో చూడటం జరిగింది. అదే మన భవిష్యత్తులో మరణ దృశ్యాలని వీళ్ళంతా భయపడటం మన కొంప ముంచింది. ఎప్పుడు చూసినా ఏమి చేసినా ఏమి చెయ్యకపోయినా ఆదిలో ఏమి రికార్డు దృశ్యాలు రికార్డు అవుతాయో అవి అన్ని కాలాల్లోనూ అన్ని యుగాలలోనూ తిప్పి తిప్పి మన బ్రహ్మాండ చక్రం తాను తిరుగుతూ చూపిస్తోందని విశ్లేషణ చేసుకోలేకపోయారు. వీళ్ళు గ్రహించలేకపోయారు. గ్రహించలేకపోవటమే రెండవ మన్వంతరంలో యోగులు చేసిన అతిపెద్ద తప్పు. దానితో లేని దేవుడు ఉన్నట్లుగా ప్రచారం చేయటం వలన లేనివి ఉన్నట్లుగా అనుభవాలు అనుభూతులు ఇవ్వటం జరిగింది. యద్భావం తద్భవతి కదా. మనం ఏమి భావం చేసుకుంటామో అది కనపడడం, అనగా నువ్వు లేవు అనే భావన చేస్తే నువ్వు లేవని రికార్డు దృశ్యాలు 48 నిమిషాలు, నువ్వు ఉన్నావని భావన చేస్తే నువ్వు ఉన్నట్లుగా 48 నిమిషాలు రికార్డు దృశ్యాలు, అనగా 48 + 48 మొత్తం 96 నిమిషాల నిడివికల రికార్డు దృశ్యాలు మనకి ఏమీ లేవని, అది ఉన్నట్లుగా అనిపించే భ్రమ కలిగించే మాయ కలిగించే పరమశూన్యం మనకు చూపిస్తోందని గ్రహించండి. అంటే అది నువ్వు బతికున్నప్పుడు రికార్డు దృశ్యాలు 48 నిమిషాల పాటు రికార్డ్ అయితే, అలాగే నువ్వు అస్థిపంజరంగా మారిన నువ్వు లేని రికార్డు దృశ్యాలు 48 నిమిషాల పాటు రికార్డు అయ్యాయి. ఎప్పుడు చూసినా ఎవరు చూసినా ఎన్ని తరాలు చూసినా ఎన్ని యుగాలు చూసినా ఈ రెండు రికార్డు దృశ్యాలు కనపడతాయి. ఇప్పటికైనా మీరు గ్రహించాలి. ఆది యోగులు చేసిన తప్పు చేయకండి. వాళ్ళంతా ఇది రికార్డు దృశ్యం అని గ్రహించలేకపోయారు.